ఇంకెవరైనా గ్రీటింగ్స్ చెప్పాలంటే ప్లీజ్ చెప్పండి. ఆన్లైన్లో ఉన్న వారు కూడా గ్రీటింగ్స్ తెలియచేయడానికి రెడీ అవ్వండి. Happy birthday, Lucky. You are the inspiration for the younger generation. Okay, thank you. Happy birthday, God bless you. Mama is eagerly waiting. చెప్పండి మమ్మీ. Happy birthday, Nana. God bless you. అంతేనా? గాడ్ బ్లెస్ యూ. నాకు అనిపిస్తుంది అంటే హ్యాపీ బర్త్డే చెప్పడం అంటే ఆమె హ్యాపీ అయిపోతుంది, చాలా హ్యాపీ అయిపోతుంది. హ్యాపీ బర్త్డే ఈ బర్త్డే రోజునే కాదు కానీ 2-3 నెలల ముందు నుంచే హ్యాపీ బర్త్డే అంటే నిద్రపోతనే కూడా లేచి చికెన్ ఇస్తుంది. అసలు టాలెంట్ వచ్చిందంటే తన బర్త్డే ఎప్పుడు వచ్చిందని టాలెంట్ వచ్చకూడదు కానీ తన బర్త్డే డేస్ ఏ డే వచ్చింది ఎప్పుడు వచ్చిందని చూసుకుంటుంది. అలాగే దేవుళ్ళలో కూడా బిడ్డ చక్కగా ఎదుగుతుంది. ఇంకా నువ్వు దేవుడు తనని నడిపించిందాగా దేవుని కొరకు తను జీవిస్తూ ఉంది. తనకు ఉన్నటువంటి తలాంతులన్నీ కూడా దేవుని కొరకు వాడుతూ ఉంది. దేవుడు అధికంగా ఇంకనూ బిడ్డను దీవించిందాక. రత్నకి విషెస్ లేకపోతే అవి అసలు పరిపూర్ణం అవ్వవు. ఎందుకు తెలుసా? పుట్టినప్పుడు అక్కడున్నారు కదా, అప్పుడు మాకు అసలు దగ్గర ఎవరు లేరు, పేరెంట్స్ కూడా ఎవరి దగ్గర ఉండేవారు కాదు. అలాంటి టైంలో దానికి అన్నప్రాసన కానీ ఇలాంటివన్నీ కూడా అక్క వాళ్ళు హాస్పిటల్లో చేస్తారు మాకన్నీ. అసలు ఇన్ అండ్ అవుట్ ట్రాన్స్పరెంట్ పేపర్ అనమాట అక్క వాళ్ళకి మా జీవితం. సో అవి రియల్ హార్ట్ ఫెల్ట్ విషెస్ అనమాట. హ్యాపీ బర్త్డే రవికి. ఒక్క బిడ్డ అవ్వచ్చు కానీ షీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ వన్. ఆల్ ఇన్ వన్. ఇంకా ఆశీర్వదించాలి. కొంచెం సమయంలో అన్ని నేర్చుకునే శక్తిని దేవుడు ఇచ్చాడు. మరి అదంతా కూడా దేవుడు కృప ఆ బిడ్డ మీద ఉన్నది. అన్ని విషయాలు కూడా దేవుడు నేను చాలా విషయాలు అనుకుంటాను. పెద్దోళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారు కానీ అన్ని తన ఒక్కతే చేస్తున్నారు. అన్ని పర్ఫెక్ట్గా దేవుడు అవుట్కమ్ అనేది మేము చూస్తున్నాము. అంతా దేవుడి ఆశీర్వాదం ఆ బిడ్డ మీద. మరి సమర్పించడం అంటే చిన్నప్పుడే చాలా మంది ఎన్నో అనుభవించి సమర్పణలోకి వచ్చారు కానీ చిన్నతనంలోనే అన్ని అసలు మేము మళ్ళా బాగా చిన్నప్పుడు చూసాము. రాయనపాడు 7th క్లాస్ చదువుతా ఉండగా ఇక్కడికి వచ్చారు విజయవాడ. అప్పటికే ఆ బిడ్డ బాప్తిజం తీసుకొని సమర్పించుకున్నది. బాప్తిజం అవ్వలేదక్క, హోలీ స్పిరిట్ బాప్తిజం అయిందక్క, వాటర్ బాప్తిజం అవ్వలే. అలాగా నిజంగా చిన్న వయసులో నుంచి కూడా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి బిడ్డ. బలమైన సాధన. ఎన్ని తెల్లవారి పరీక్ష కూడా ఈరోజు ప్రేయర్ అంటే తను అన్ని చేస్తాను. ఏమంటే అమ్మో పరీక్ష రేపు ఈరోజు చదవకపోతే పరీక్ష ఎలాగా అని అనుకుంటాం. కానీ తనలో అది ఉండదు. మీటింగ్ జరుగుతూ ఉండగా కూడా పరీక్షకి వెళ్ళి రాసి వచ్చినటువంటి సందర్భాలు అయినప్పటికీ
దేవుడు గొప్ప గొప్ప విషయాలు ఇచ్చినాడు చూశారు. దేవుడు ఇంట్లో ఉండి చదువుతున్నప్పటికీ కూడా తను చెప్పిన విషయాన్ని గ్రాఫ్ చేసుకొని అట్లా రాసి విజయం పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదంతా దేవుడు తమతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ సాధ్యం అవుతుంది. తనకి దేవుడు ఆ బిడ్డతో ఉన్నాడు. ఇంకా బరువుగా దేవుడి పని ఆమె చేస్తుంది బహుగా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ ఆన్లైన్ లో ఉన్న వారి గ్రీటింగ్స్ తీసుకుందాం. మైక్ Happy birthday, Lucky Akka. I am very happy to as you to be my sister, as you have led me into amazing parts of my life, and the part where I really love in you is that your voice is very amazing, and I just admire to have your voice. And one more thing, I really love your hair. And I just really love you a lot. You just guided me all throughout my life, Akka. Thank you so much, Akka. God bless you, Akka. Happy birthday again. Happy birthday, Lucky Akka. Happy birthday, Lucky Akka. There is no better friend than you in this world. And have a nice, beautiful year. May God bless you. Happy birthday, Q. And may God bless you wonderfully. And you're such an amazing sister, Q. Me caring, me loving, such a cuteness. And you're literally amazing. I'm really thankful for God for keeping me and you as the best combination. నాకు ఇది చాలా ఇష్టం. ఏంటంటే అసలు ద కమిట్మెంట్ టువర్డ్స్ గాడ్ అండ్ యువర్ వాయిస్ వర్షిప్ కానీ ఏదన్నా కానీ ద హ్యాండిలింగ్ మీడియా వర్క్ ఏదన్నా అండ్ యూఆర్ లిటరలీ సూపర్ లైక్ సూపర్ ఉమెన్. అండ్ హ్యాపీ బర్త్డే క్యూ. అండ్ 18th ఇయర్ ఎంటర్ అవుతున్నావు కదా, ఎంజాయ్ చేయి ఫుల్ గా. దేవుడిని ఇంకా బాగా యూస్ చేసుకుంటారు. అండ్ లవ్ యూ క్యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాక్టర్. Hello. హాయ్ ఫ్యాన్. Hi Akka, I just want to say happy birthday and I mean 18 years has passed. I mean I felt like when I thought it was like yesterday you were 17 but now you're 18. Yeah, time flies by very fast, so live your life to the fullest. And it's only because of you that I started to know more about God and how to repent to God. So thanks to you, I've learned how to do it. But still I need to do it. So yeah, happy birthday. Now that you're 18, please ask your father to teach you how to drive a car. Thank you. Akka, I love you very much, Akka. Thank you so much, Akka. Still, I remember all those small moments when I was so young and you playing with me. It was such an amazing time, Akka. Thank you so much, Akka. And happy birthday, Akka. Happy birthday, Akka. Happy birthday, Akka. May God bless you. Thank you for coming into my life. ఇంకా నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నీ వల్ల నేను ఇంకొంచెం స్టోరీస్ కానీ బైబిల్ కానీ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ అక్క. అండ్
you're super pianist and worship ఇంకా amazing గా చేస్తావు. And media work, it's అంత pleasure, amazing. Happy birthday akka once more. You're so phenomenal akka. Thank you so much. Happy birthday. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? ఆన్లైన్ లో ఉన్నవారు ఇంకెవరైనా ఉన్నారా? ఆంటీ జెసికా చెప్తుంది. ఆంటీ జెసికా. ఎస్ మా, ప్లీజ్ క్యారీ ఆన్. లక్కీ అక్కకి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే లక్కీ అక్క. హ్యాపీ బర్త్డే లక్కీ అక్క. ఐ లవ్ యూ. I'm so sweet. Auntie, she said that she is very sweet, auntie. స్వీట్. ఆమెన్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. సో చివరిగా ప్రార్థన చేసుకునే ముందు ఒక చిన్న మాట చెప్పాలి లక్కీ గురించి. ఏంటి అంటే, యాక్చువల్గా మేము మ్యారేజ్ అయిన మ్యారేజ్ జాన్లో అయింది. లక్కీ జూన్లో గర్భాలు పడింది. సో అప్పుడు మా డాడీ అయితే ఇంత చిన్న వయసులో ఎందుకు, అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అన్నారు. కానీ లైక్ మాకు అలా అనిపించలేదు. నేను 23, ఆయన 24 అప్పుడు మా ఏజ్. సో వీ వాంటెడ్ ఏ చైల్డ్ అనమాట. సో వీ కంటిన్యూడ్. అలా ఉన్న టైంలో ద స్ట్రగుల్స్ వీ ఫేస్డ్ చాలా ఎక్కువ. ఎందుకంటే అయిపోతూ ఉండేవి. సో ఎవరు ఉండేవాళ్ళు కాదు, డ్యూటీకి కంపల్సరీ వెళ్ళాలి. కోతులు ఉండేవి. ప్రావిజన్ అంతా చాలా కష్టపడి తీసుకుని వెళ్ళిన తర్వాత సడన్గా అన్ని కోతులు ఇంట్లోకి వచ్చేసి మొత్తం అన్నీ తినేసి అవన్నీ పాడు చేసేసి వెళ్ళిపోతే అసలు నాకేం అర్థం కాదా. అలా ఒంట్లో బాగోపోయినా అలాగే చేసుకునేదాన్ని అనమాట. మా ఎదురు ఇంట్లోనే ఝాన్సీ గారు వాళ్ళు ఉండేవాళ్ళు. నేను డ్యూటీకి వెళ్తే రత్నక్క వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఐ వాజ్ సరౌండెడ్ బై దెమ్. నాకు ఎక్కడ కూడా దేవుడు తక్కువ కానివ్వలేదండి. నేను ఈరోజు ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, అప్పుడే దేవుడు ప్రణాళిక ఉంది. మేము ఏదో పేరెంట్స్ దూరంగా ఉన్నారు అని మేము అనుకున్నాం, కానీ నిజంగా వాక్యంలో కూడా ఉంది కదా, పక్కన ఉన్న నైబర్ వాసి కదా. అలా దేవుడు మరలా విజయవాడ తీసుకొని రావడం, అంటే ఇక్కడ ఇలా ఒక సహవాసంలో మన అందరినీ కట్టడం నిజంగా చాలా, అది ఆయన ఉన్నతమైన ప్రణాళిక అండి, ఉన్నతమైన ప్రణాళిక. అండ్ హైదరాబాద్లో ఉన్న టీం ఆసమ్ టీం. ఇంకా మేము అంటే నిజమైన అక్క చెల్లెలు కూడా అసూయపడతారు, అంత లవ్లీగా ఫ్యామిలీస్ కట్టబడుతున్నారు. చిన్న పిల్లలు ఇప్పుడు చూడండి, వాళ్ళ విషెస్లో ఒక యథార్థత ఉంది, కల్మషం లేని ఒక విషెస్. వాళ్ళు చెప్తున్న ఐ లవ్ యూ అనే మాటకు రియల్ అర్థం అది, బికాస్ దే రియల్ లవ్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అలాగనే కట్టబడుతున్నాం. నిజంగా మనం అందరం ఒక ఫ్యామిలీగా ఉండడం, అది యూనో ప్రజెన్స్ అంటే ఫిజికల్గా ఉన్నామా లేదా అనేది మ్యాటరే కాదు. అలా దేవుడు మనల్ని కడుతున్నారు. సో వీఆర్ సో హ్యాపీ అనమాట. అండ్ లక్కీ మ్యాటర్కి వచ్చేసరికి పాప పుట్టినప్పుడు మాకు ఒక డౌట్ ఉండేది, ఏ పేరు పెట్టాలి అని. అత్తమ్మ వాళ్ళేమో వాళ్ళ తరఫున ఉన్న హిందూ పేర్లన్నీ చెప్పేవాళ్ళు, మమ్మీ వాళ్ళేమో క్రిస్టియన్ పేర్లన్నీ సజెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ మా ఇద్దరికి ఇంకొకటే అనుకున్నాం, ఇవి వద్దు అవి వద్దు, నీ పేరు నా పేరు కలిపి పెట్టేద్దాం అని రవి స్మిత. కానీ ఇద్దరికి ఒక మీనింగ్ ఉండాలి కదా. రవికి స్మితకి గిఫ్ట్ ఇచ్చారు దేవుడు. సో గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఏ పేరు ఉంది అని వెతికామన్నమాట. దానిలో సేన్ అని ఒక మీనింగ్ అప్పట్లో దొరికింది. సో రష్మిత సేన్ అని పెట్టాం, అంటే రవికి స్మితకి గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని. మేము ఆ పేరు పెట్టేటప్పుడు అలా పెట్టాం, కానీ ఈ రోజు నిజంగా చెప్తున్నానండి, షీఈ్ అ గిఫ్ట్ పర్సన్. నిజం అక్కడన్నట్టు షీఈ్ ఆల్ ఇన్ వన్ అనమాట. ఒక కొడుకు లేని లోటు కానీ, 10 మంది పిల్లలు ఉంటే బాగుండు అనిపించే లోటు కానీ, అన్నీ ఎంత
ఎంతమంది పిల్లలు ఉన్నా షీ స్పెషల్ అండి. అంటే ఏ తల్లికైనా అలాగే ఉండొచ్చు, కానీ నన్ను దేవుడు అలా పెట్టలేదు కదా. ఈ ఒక ఆత్మీయ తల్లిగా చూస్తే కూడా పిల్లలు అందరూ ఒక ఎత్తు అయితే కూడా తను ఒక ఎత్తులో ఉంటుంది. అంటే ఇంకొక డైమెన్షన్లో ఉంటుంది తన ఆలోచన. బికాస్ మీకు ఎవరికి తెలియని ఒక సిచ్యువేషన్ నేను చెప్తాను. షీ గైడ్స్ మీ, తను నన్ను గైడ్ చేస్తుంది. నిజం. ఈవెన్ నా శారీ కలర్తో సహా ఇది మ్యాచ్ అవ్వలేదు అంటే షీ గైడ్స్ మీ. మీడియా వర్క్ అని వాళ్ళు చెప్తున్నారు చాలా, ఒక్క సింగిల్ వర్డ్లో. నేను బయటికి వచ్చి నేను ఎవరిని అడగనండి, ఇది ఓకేనా అని ఫస్ట్ తను అడుగుతాను. నిజం. తను నన్ను గైడ్ చేస్తుంది. వాక్యంలో కూడా ఏదైనా కాంట్రవర్సీగా ఏదైనా అనిపిస్తే నన్ను మళ్ళీ తను కౌంటర్ చేస్తుంది. తను నాకు ఎదురు తిరగడం కాదు అది. అండ్ ఒకసారి ఇదైతే నేను చెప్పకుండా ఉండలేదు. అంటే తనని దేవుడు పెంచుతున్న విధానం నేను చెప్తున్నాను మీకు. జార్జ్ అనే విషయంలో కొన్ని ఇష్యూస్ అవుతున్న టైం అనమాట. సో అంటే ఆయన చర్చ్కి రమ్మని పిలుస్తూ ఉన్నారు. నేను రిటాచ్ అవుతున్న టైం అది. బేసిక్గా నేను రాను అని చెప్తున్నాను, వస్తాను రాను అని నన్ను అసుగుతూ ఉన్నాను అనమాట. ఖచ్చితంగా నేను రాను అని చెప్పట్లేదు. ఆ ఫోన్ కాల్ అయిపోగానే తను నాతో 1 hour తను నాకు కౌన్సిల్ చేసిందండి. నాకు అక్క చెల్లెలు దగ్గర లేకపోవచ్చు, తను నాకు డాటర్ లాగా బిహేవ్ చేయలేదు ఆ రోజు. తను నాకు ఒక సిస్టర్, నాకు ఒక మదర్ లాగా తను నన్ను గైడ్ చేసింది. ఒకటే మాట అనింది, అమ్మ నీ మనసులో ఏది ఉందో నువ్వు ఎందుకు యథార్థంగా బయటికి చెప్పట్లేదు? నువ్వు అక్కడ నేను వస్తానని చెప్పావు, బట్ నేను యాక్చువల్గా నువ్వు వెళ్ళవు, నాకు కూడా తెలిసిన విషయం. అప్పుడు నువ్వు అబద్ధమే కదా ఆడుతున్నట్టు అని నన్ను అడిగింది. ఆ టైం నన్ను నేను చెక్ చేసుకున్నాను, అవును కదా నేను ఏం చేస్తున్నానని. ఇమీడియట్గా నేను ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడడం జరిగిందండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? అంటే ద డిస్కషన్ బిట్వీన్ అస్ అది వేరే లెవెల్లో ఉంది. దాని స్పిరిచువల్గా కానీ ఎవ్రీ ఏరియాలో, అంటే అలా చెప్పచ్చో లేదో నాకు తెలీదు. తను ఇప్పుడు మేజర్ అయింది, 18 క్రాస్ అయ్యి 19, బట్ తను అప్పుడే మేజర్గా ఉంది. అండ్ నేను ఆ రోజు మాట్లాడుతున్న మాటల్లో ఒక మాట అన్నానండి, ఏమనంటే నా పెయిన్ అంతా తనతో చెప్తాను అనమాట. ఇలా కాదు, ఇలా నీకు అర్థం కావట్లేదు, అలా నీకు అర్థం కావట్లేదు. తను ఒకటే మాట అన్నది, అమ్మ ఆ కాలంలో నేను జస్ట్ 10 అమ్మా, నేను ఓన్లీ 10 years. నువ్వు ఇప్పుడు 37 years అయ్యి ఉండి నాతో మాట్లాడుతున్నావు, బట్ నేను అప్పుడు ఓన్లీ 10 years మా. నీకున్న అండర్స్టాండింగ్ నాకెలా ఉంటుంది అని అడిగింది. అంటే అనాలిసిస్ చేయడంలో తనకి ఇచ్చిన జ్ఞానం వేరే లెవెల్లో ఉందండి. అండ్ రియల్లీ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ ఇన్ EPT, నాట్ యాజ్ అ కిడ్. షీ ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్. ఎప్పుడు దాని గురించి అలా చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. గాడ్ బ్లెస్ హర్ అండ్ రియల్లీ హ్యాపీ బర్త్డే నాన్న. అండ్ బీ లైక్ దిస్ అండి, ఇంకా మోర్ అండ్ మోర్. అండ్ ఈ ఎఫర్ట్స్ చాలా, నీకు ఇచ్చిన తలాంతులు ఇంకా ఎక్కువ కాబట్టి మేక్ డబుల్. ఇప్పుడు 5 ఇచ్చిన వాడు 10 చేసే పనిలో ఉంటాడు. 2 చేసిన వాడు 2 ఉన్నవాడు 4 చేస్తున్న వాడితో డోంట్ కంపేర్. అర్థమైనా? అంటే ఓకే నేను 4 చేశాను కదా అనుకోకు, బికాజ్ ఆల్రెడీ ఇట్ ఈస్ గివెన్ టు యూ 5 నెంబర్లో. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఇట్ డబుల్. ఓకే, సో ఆల్వేస్ అది మైండ్లో పెట్టుకో. అండ్ దేవుడు నిన్ను ప్రత్యేకమైన రీతిలోనే పెంచుతున్నారు. ద మూమెంట్ నేను స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని తను ఒక రోజు ప్రేయర్లో చెప్పిందండి, ఆ రోజు నుంచి తను స్కూల్కి వెళ్ళడానికి అవ్వట్లేదు. నిజంగా వెళ్దామన్నా కరోనా. అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ జాయిన్ చేసాము స్కూల్లో. ఈ లోపల కాల్ ట్విస్ట్ అయిపోయింది, ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ రోజుకి కూడా ఆ పాప కాల్ సెట్ అవ్వలేదు, ఇంట్లోనే ఉంటుంది. కానీ అన్నీ అకాడమిక్ ఇయర్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. అండ్ లాంగ్ టర్మ్కి పంపిద్దాం అనుకున్నాం,
అలా జాయిన్ చేసాం కూడా. ఏ ఫీజు మేము పే చేయకుండా లేము, కానీ పాప వెళ్ళడానికి అవ్వట్లేదు. అంటే దేవుడు తనని అలా దాచి పెంచుతున్నాడు. శోధనలు రాలేదని నేను అన్ను, చాలా వచ్చాయి, చాలా వస్తున్నాయి, కానీ దేవుడు దాన్ని దాటడానికి కృపిస్తున్నాడు. అండ్ డెఫినెట్గా మనం అందరం ఒక ఫ్యామిలీగా ఉంటున్నాం, అండ్ మనం ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. ఐ పట్టణాలుగా మనం వాటిని స్వాధీనపరచుకొని దేవునికి రాజ్యంగా ఒక్కొక్క కుటుంబాన్ని మనం మార్చుకుంటూ వెళ్దాం. పిల్లలుగా వాళ్ళు ఎలా తల్లిదండ్రులకి విధేయులు కావాలి, తల్లిదండ్రులుగా మనం ఎలా పిల్లల్ని చూడాలి, ఇలా భర్తకి భార్య, భార్యకి భర్త ఎలా ఒక రిలేషన్ రియల్గా వాక్యానుసారంగా ఉండాలి, ఇవి మనం నేర్చుకుంటున్నాం. సో ఆ విలువలతోనే మనం కంటిన్యూ అవుదాం. అండ్ డెఫినెట్గా వాళ్ళ జనరేషనే మన కాదు, వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేది. సో వాళ్ళందరూ ఐక్యత కోసం రోజు ప్రేయర్ చేయండి. అండ్ వీఆర్ హ్యావింగ్ దివ్య హియర్. అండ్ తను చెప్పకుండా ఉండలేను. 10th క్లాస్లో పాపకి 8th అయిందండి లక్కీకి. అప్పుడు ప్రతిరోజు ఏం చదివావని అడిగి తనకు అర్థం కానివి చెప్తూ, తనకి గైడ్ చేస్తూ, అండ్ తనకు వచ్చిన మార్క్స్ని బట్టి కూడా ఫస్ట్ ఎంజాయ్ చేసింది ఆ పాప. నిజం, తనకు లిమిటెడ్ ఫ్రెండ్సే ఉండేది. స్కూల్కి వెళ్తే కదా ఫ్రెండ్స్ ఉండడానికి, అవునా లిమిటెడ్ ఫ్రెండ్స్లో కూడా అసలు ఒక సిస్టర్ కంటే ఎక్కువగా తను గైడ్ చేసేది. అండ్ రిబ్కా అసలు 10th క్లాస్ మొత్తం తన రిబ్కా మన ఇంట్లో ఉండిపోయిందండి. నేను డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని, తను ఉండి చూసుకునేది పాపని. తన ఎగ్జామ్స్కి కూడా రిబ్కానే తీసుకుని వెళ్ళేది. దాని తర్వాత తనకి జాబ్ రావడం, తను వెళ్ళడం, ఇలా అంటే ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో అలా దేవుడు తన ప్రొటెక్షన్గా ఉంచారు. అండ్ ఇక్కడ లేడు, కానీ తన పిల్లలు, తన భార్య ఇక్కడ ఉన్నారు. ఆయన వాళ్ళ బావగారితో వెళ్ళాడు విజయ్. లక్కీ ఫస్ట్ టైం అంటే విజయ్ ఎక్కడ కలిసిందంటే రాయన్పాడ్ హాస్పిటల్లో విజయ్ అడ్మిట్ అయ్యాడు. తనకి మరి ఆ రోజు ఫీవర్ మమ్మల్ని కలవడానికి వచ్చినట్టుంది. నేను డ్యూటీలో ఉన్నప్పుడు పాపను తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. నేను డ్యూటీ చేసుకుంటుంటే పాపను పట్టుకునేవాడు అనమాట, గ్రేప్స్ పెట్టేవాడు. నాకు తన కేరింగ్ చాలా నచ్చింది. తర్వాత నన్ను ట్రాన్స్పోర్ట్కి విషయంలో కూడా ఆటోలో నన్ను తీసుకుని వెళ్తుండేవాడు. ఆ తర్వాత తను వితిన్ ఫ్యూ డేస్ అండి, ఒక 2-3 డేస్లోనే తను నాకు పేరు కూడా విజయ్ అని ఉండేసరికి మా అన్నయ్య పేరు కూడా విజయ్. సో నాకు అలా బ్రదర్ అన్న ఫీల్ వచ్చింది. తనకి కూడా నన్ను చూస్తే సిస్టర్ లాగానే అనుకున్నాడు. ఇంకా అంతే, మమ్మీ అని పిలుస్తాడు, నన్ను అక్క, వాళ్ళ బావగారిని బావ అని పిలిచేవాడు. ఇంకా అంతే, ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయాం మేము. ఎంతగా అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా నన్ను ఇంకా డాటర్ అంటారు. ఈ రోజుకి కూడా ఆ రిలేషన్ ఇంకా ఎక్కువ అయిందే తప్ప తక్కువ కాదు. ఇంతమంది వెల్ విషర్స్ మధ్యలో ప్రభు మళ్ళా నిలబెడతారని నేను అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. ఇట్స్ రియల్లీ యూటర్న్. అండ్ డెఫినెట్గా గ్రేట్ ఫ్యామిలీ నీకు ఇచ్చారు దేవుడు. అసలు ఎప్పుడు ఫీల్ అవ్వదు ఒక్కదాన్ని అని, అసలు ఫీల్ అవ్వదు. అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్, రైట్? అండ్ దేవుడికి మహిమ. ప్రార్థన చేసుకుందాం, చివరి ప్రార్థన చేసుకుందాం, క్లోజ్ చేసుకుందాం. మమ్మల్ని ప్రార్థన చేస్తారు.